హలో అండి, అందరికీ నమస్కారం. హరిద్వార్ ఫేమస్ టెంపుల్ అమ్మవారి శక్తిపీఠమైన చండీదేవి గుడికి వెళ్తున్నాం కదా. బయట వెయిట్ చేస్తున్నాం అండి మా హస్బెండ్ కోసం. అందరం రెడీ అయ్యాము. ఆయన రాగానే ఇంకా బయలుదేరుతామన్నమాట. వచ్చేసారు ఇందులో. ఇంక బండి స్టార్ట్ చేసి బయలుదేరడమే. ఎంట్రన్స్ అనమాట ఇది, చండీదేవి గుడి ఎంట్రన్స్. చుట్టుపక్కల చూడండి మొత్తం ఎలా ఉందో. పక్కన ఇంకో అమ్మవారి గుడి కూడా ఉందండి. ఇది కాలినడకండి. మేము అంతకుముందు రోపివేలో వెళ్ళాం చాలాసార్లు, కానీ ఫస్ట్ టైం కాలినడకన వెళ్ళడం అనమాట. మానసాదేవికి ఎక్కువ మంది కాలినడకన వెళ్తారు, కానీ చండీదేవికి మాత్రం ఎక్కువ ధైర్యం చేయరండి. ఎందుకంటే అది చాలా లాంగ్ రూటు, అలాగే మొత్తం అడవి అనమాట. అసలు ఇటువైపు నుంచి ఏ జంతువు వస్తుందో తెలియదు. ఇలా ఉంటుందని నాకు తెలియదండి, ఇంత భయంకరంగా ఉంటుంది అడవి అని. ఎందుకంటే మానసాదేవికి వెళ్ళాం కానీ చాలాసార్లు కాలినడక అలాగే ఉంటుంది అనుకున్నాను, కానీ చండీదేవిలో మొత్తం డిఫరెంట్. ఇది 3 కిలోమీటర్స్, ఫుల్గా హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మానసాదేవి కాలినడకనైతే ఫుడ్, వాటర్, డ్రింక్స్ అన్ని దారిలో ఉంటాయి. మనం ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. కానీ చండీదేవికి అయితే వాటర్తో సహా మనమే క్యారీ చేసుకోవాలి, తినే ఫుడ్తో సహా. ఎందుకంటే మధ్యలో ఏం దొరకవు కాబట్టి. ఇక్కడ హైట్ ప్రదేశం అండి, చాలా బాగుంది వ్యూ. ఫోటోలు దిగుదామని కాసేపు ఇక్కడ నుంచొని చూస్తున్నాము. ఈలోగా మా ఆయనకేమో రేగ్గాయల చెట్టు కనిపించింది. ఈలోగా తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఒకరోజు స్కూల్కి వెళ్లకుండా రేగ్గాయలు కోయడానికి అని వెళ్తే ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ బాగా కొట్టేసిందంట, చితక బాధేసింది అని ఆ స్టోరీ పిల్లలకి చెప్తున్నారు. ఎలాగలా రేగ్గాయలు సాధించారు. గుడికి ఎలా చేరుకున్నాము నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ.